నచ్చినోడికి అనుగుణంగా వార్తలు, నచ్చనోడికి వ్యతిరేకంగా వార్తలు రాసే లోకంలో వాస్తవాలు చచ్చిపోతూ, అసలు నిజాలు చచ్చిపోతున్నటువంటి వేళ ఒక పాయింట్, తెలంగాణలోనే ఇళ్ళు, తెలంగాణలోనే కుటుంబాలు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయాలు. ఇది నేను ఎన్నోసార్లు ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు తెలంగాణలో ఉండదు, ఇక్కడే ఉంటుంది పురంధేశ్వరి. ఇంతకుముందు సోమవీర్రాజు అయినా అంతే, కన్నా లక్ష్మీనారాయణ అంతే. సిపిఐ సిపిఎం నాయకులు కూడా ఇక్కడే ఉంటారు, వాళ్ళది ఇక్కడే. అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్లోనే ఉంటుంది, ఇక్కడికి ఒక విజిటింగ్ ప్రొఫెసర్ ఆవిడ. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వీకెండ్కి హైదరాబాద్ వెళ్ళిపోతారు, శుక్రవారం పూటలు వెళ్ళిపోవడం, శని ఆదివారాలు అక్కడ ఉంటుంటారు, ఫ్యామిలీ అక్కడే ఉండిపోతుంది. అట్లాగే లోకేష్ వీకెండ్లో హైదరాబాద్, ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. అలా కాకుండా ఒకప్పుడు లోటస్ పాండ్లోనే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2014-19 మధ్యలో, కానీ 19 టైంలో ఇక్కడికి వచ్చేసి ఇల్లు కట్టుకుని మరి ఇక్కడికి వచ్చేసి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక్కడే ఉంటున్నాడు. వెంటనే బూతులు వచ్చేస్తాయి మనకి, బెంగళూరు పోవట్లేదు, బెంగళూరు విడిదికి పోతున్నాడు. ఇప్పుడు తను సీఎంగా ఉన్న మొత్తంలో, సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాదులో ఉండటం అన్నటువంటిది, హైదరాబాద్ వెళ్ళింది 2 సార్లే, అది కూడా కేసీఆర్తో మీటింగు, తర్వాత ఇంకొక పర్పస్కి ఏదో 2 సార్లు వెళ్ళాడు. ఫ్యామిలీతో సహా ఇక్కడే ఉన్నాడు అతను. అవసరమైతే భార్య అటు ఇల్లు వస్తుంటుంది, తను ఇక్కడే ఉంటాడు. ఇల్లు వస్తుంటుంది కానీ ఆవిడ అక్కడికి అప్పుడు పెట్టట్లేదు. ఇక్కడ తేడా, అది సమస్య. ఇది తప్ప ఒప్ప అన్నటువంటిది నేను చాలాసార్లు చెప్తున్నా. ఈ ఫీలింగ్, నాది రాష్ట్రం అన్నటువంటి ఫీలింగ్ అత్యంత ముఖ్యం. ఇంతవరకు చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకున్నారు కానీ అక్కడే ఉంటారు, ఆయనకి సినిమాలు కూడా అవి ఉన్నాయి కాబట్టి తప్పదు. బట్ వీళ్ళిద్దరు ఇక్కడే ఉండాలి కదా, ఇక్కడ రాజకీయమే కదా, ఫ్యామిలీలు కూడా ఇక్కడికి రావాలి కదా, లేదు. బట్ ఇవన్నీ చర్చలు నడుస్తాయా? బెంగళూరు వెళ్ళిన దాని గురించి రోజు వార్తలు రాసేటటువంటి వాళ్ళు ఓవరాల్గా జరిగినాయి ఏంటి అన్నది ఎప్పుడన్నా మాట్లాడతారంటే ఉండదు. వాస్తవంగా మాట్లాడుకుంటే ప్రజలకు నిజం తెలుస్తుంది. నిజం కంటే అబద్ధాన్ని ప్రచారం చేస్తారు కాబట్టి కథ మారుతుంది.